శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 24 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలేంటి, గ్రహ దృష్టుల యొక్క ఫలితాలేంటి ముందుగా తెలియచెప్పుకుంటూ గ్రహాల యొక్క స్థితిని పరిశీలన చేద్దాం. వృషభంలో వక్రించిన గురువుగారు, కుజుడు కర్కాటక రాశిలో నీచ పొంది ఉన్నారు. అలాగే చంద్రుడు సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, రవి బుధులు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనస్సు రాశిలో, అలాగే శనిగారు వచ్చేసి కుంభరాశిలో, రాహువు మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు జరిగి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ ఏ రాశులలో సంచారం చేస్తూ ఉన్నాయో వార ప్రారంభంలో అదే సంచారం కొనసాగుతూ ఉంది. చంద్రుడైతే తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి రవి బుధులతో కలిసి ఉన్నారు. అయితే ఇక్కడ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువుగారి యొక్క పంచమ దృష్టి కేతువు మీద ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువల్ వాల్యూస్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే మంత్రోపాసనకి చక్కటి అనుకూలమైన రోజులు అని కూడా తెలియచెప్పచ్చు. అది ఏ రాశుల వారికైనా కూడా ఈ గురుకేతువుల యొక్క స్థితి చక్కటి ఆధ్యాత్మిక చింతనని ఇస్తుంది. అలాగే గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. పరిశోధనలు కొనసాగుతాయి, ఫలిస్తాయి. కార్యనిర్వహణ చాలా బాగుంటుంది. చక్కటి ఆలోచనలు, తెలివితేటలు పెరగడము, అలాగే ఈ రవి బుధుల యొక్క స్థితి వల్ల కూడా బుధాదిత్య యోగం వల్ల అనుకూలమైనటువంటి ఆదరణ, బంధుమిత్రుల ఆదరణ కానీ లేదా పై అధికారుల యొక్క మన్నన పొందడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుండబోతున్నాయి. అయితే శనిగారి యొక్క దశమ దృష్టి కూడా రవి బుధుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు ఏవైనా ఉండడానికి అవకాశం ఉంటూ మెడికల్ పరంగా కొంత అభివృద్ధి చెందేటటువంటి కాలము ఇది తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ స్థాన దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్నందువల్ల రాజకీయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రజలు. ఇక ఆస్తి తగాదాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య తగవుల విషయంలో కానీ, ఇలాంటి విషయాలలో అనారోగ్య సూచనలు కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు బాధలు అనేవి ఉపశమిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ రాశుల్లోకి వెళ్దాము. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ 6 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కన్యారాశి వారికి గత కొంతకాలంగా ఇంత అద్భుతమైన స్థితులు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే ఫలితాలు ఇస్తున్నాయి. అయితే ఒక్క ఆరోగ్య విషయంలోనూ, ఒక్క భార్యాభర్తల మధ్య సయోధ్య విషయంలోనూ వీరు జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పచ్చు. గృహంలో ఐకమత్యం చాలా బాగుంది, ధన ఆదాయం చాలా బాగుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, బంధుమిత్రుల ఆదరణ బాగుంది, మనోసంకల్పం సిద్ధించే విధంగా ఉంది, సంతానం యొక్క అభివృద్ధి కానీ, సంతానం యొక్క సహకారాలు కానీ చాలా బాగున్నాయి, రుణ బాధలు తగ్గిపోయే విధంగా ఉంది, కొత్త రుణాలు తీసుకునే విధంగా ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పితృవర్గ రీత్యా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి. ఏదైనా కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. వాటిని వీలైనంత వరకు వాయిదా వేయండి. మిగతా అన్ని విషయాల్లోనూ చాలా చాలా బాగుంది. అలాగే ఉద్యోగం విషయంలో ఉన్నతి కనిపిస్తోంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అన్నీ కనిపిస్తున్నాయి. లాభాలు కనిపిస్తున్నాయి. వాహన లబ్ధి కనిపిస్తోంది. కించిత్ మానసిక వేదన కనిపిస్తోంది. స్త్రీలకి బాగుంది. విలువైన ఆభరణాలు కొనగలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులకి బాగుంది. ఉన్నత విద్యార్థులకు బాగుంది. వైద్య విద్యార్థులకు బాగుంది. అసలు మీరు ఏ డివిజన్ తీసుకోండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇన్ని బాగున్న ఫలితాల మధ్య 1-2 బాగలేకపోయినా వాటిని మీరు మీ ఆత్మస్థైర్యంతో జయించగలుగుతారు. జాగ్రత్తలు తీసుకోవడమే ఆ సమస్యని జయించగలగడం. మిగతా అన్ని విషయాలలోనూ
ఆదాయం బాగుండడమే కాదు, ఐకమత్యం బాగుండడమే కాదు, అభివృద్ధి బాగుండడమే కాదు, మానసిక ప్రశాంతత బాగుండడమే కాదు, ఇన్ని రకాలుగా బాగుంటూ ఉన్నప్పుడు భగవంతుడికి మనము కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్రపారాయణాలు చెయ్యాలి. ఇక్కడ మీరు చెయ్యవలసింది అదే. అద్భుతమైనటువంటి గ్రహస్థితుల వల్ల మీరు కోరిన కోరికలు తీరుతాయి, సంకల్పం చేసుకున్న పనులు అయిపోతాయి. చాలా చాలా బాగుంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు బాగున్నారు. రాజకీయ నాయకుల విషయంలో ఎవరికి ఎక్కువ హామీలు ఇవ్వకండి. పూర్వం ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు చేయండి తప్ప ఇప్పుడు కొత్తగా హామీలు ఇవ్వకండి. ఇదొక్కటి చెప్పదగ్గ సూచన. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కూడా రవి బుధులతో కలిసి ఉంది. అన్నదమ్ముల వ్యవహారంలో, ఆస్తి పంపకాల వ్యవహారంలో కొంచెం అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి. పబ్లిక్ రిలేషన్ విషయంలో కించిత్ జాగ్రత్త వహించండి. మీకు అనుకూలంగానే ఉంటారు. పబ్లిక్ చాలా చక్కటి పనులన్నీ మీరు ప్రారంభిస్తారు. ప్రజోపయోగ కార్యక్రమాలన్నీ కూడా మీకు చాలా గొప్ప పేరును తీసుకొని వచ్చి పెడతాయి. కీర్తి ప్రతిష్టలకి లోటు లేదు, ఆదాయానికి లోటు లేదు. సమిష్టి కృషి బాగుంది. ఇంకా ఏం కావాలి? ఇంతకన్నా బాగుంటుందా ఎవరికైనా? అన్ని విషయాల్లో కూడా మీకు అమోఘమైనటువంటి అభివృద్ధి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, దుర్గా సప్తశతి చదవండి. అలాగే వినాయకుని యొక్క అవతారాల విశిష్టత గురించి తెలుసుకోండి. మనకి 21 మంది గణాధిపతులు ఉన్నారు. బాలగణపతి, విద్యా గణపతి, లక్ష్మీ గణపతి, ఇలాగా రకరకాల పేర్లతో ఉన్నారు. ఆ రకరకాల పేర్ల విశిష్టత ఏమిటి అనేది తెలుసుకోండి. అధికమైన మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ, అయితే ఆరోగ్య విషయంలో వీరికి పూర్వం కన్నా ఇప్పుడు కాస్త మేలుగానే ఉంటూ ఉంటుంది. ఎక్కువగా ఔషధ సేవ అవసరం పడుతూ ఉంటుంది. ఔషధ సేవ చేస్తారు. ఇక్కడ వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి, బుధ, చంద్రుల మీద శనిగారి దృష్టి ఉంది. ఈ ఒక్క విషయంలోనూ కొంచెం జాగ్రత్త వహించండి. మీరు చేస్తున్నటువంటి పనుల మీద లేదా మీ శారీరకమైన స్థితి మీద కొంత అలసట చెందడము, మీరు చేస్తున్న పనులలో కొంచెం అలసత్వం రావడము, చర్మ వ్యాధులు ఏమన్నా ఈసరికే ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఇప్పుడు ఇబ్బంది పెట్టేటటువంటి కాలంగా మీకు తెలియడము, ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉండడము, లేదా ఏదైనా పడని వస్తువులు తింటే కూడా శరీరం మీద తేడా చేయడం, దద్దుర్లు కానీ లేకపోతే ఎరుపు రంగులో వచ్చేటటువంటి మచ్చలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈసరికే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఇప్పుడు తగ్గడానికి ఔషధ సేవ చెయ్యండి. జన్మజాతకంలో మీకు ఈ స్థితి ఉన్నవారు కొంచెం జాగ్రత్త పడండి. ఇదొక్కటి చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.